మా ఏంటి ఇక్కడ మంచినీళ్ళ సమస్య బాగా ఉంది ఇక్కడ? బాగుందండి, మంచినీళ్ళ సమస్య బాగుంది. 2 నెలల నుంచి మాకు బురద నీళ్లే వస్తున్నాయి. ఆ నీళ్లు పోసుకుంటే దురద అవి దాచి పెట్టుకోవాలి. ఆ బురద నీళ్లు కూడా ఎప్పుడు వస్తాయో తెలీదు. మేము దాచి పెట్టుకోవాలి. ఆ నీళ్లు దాచి పెట్టుకొని దాంట్లో బీచింగ్ వేసుకొని వాడుకుంటున్నాం. మాకు నీళ్ల ఇబ్బంది చాలా ఉంది. నిన్న కొనుక్కుందామని ఒక ఆయన్ని పిలిపించాం. ఆయన్ని కూడా ఫోన్లు చేసి రానికుండా చేశారు. ఎందుకు రానివ్వకుండా చేశారండి? మీ నీళ్ళ సమస్య వాళ్ళు చెబుతున్నారండి, మాకు వస్తే ఊరుకోవట్లేదు, మేము వస్తే ఊరుకోవట్లేదమ్మా, మేము ఎట్ట వచ్చేమి అంటున్నారు వాళ్ళు. మేమేం చేసేమి, ఎవరికి చెప్పుకోవాలా మేము? మాకు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు. నీళ్లు అసలు లేవు మాకు. అది మా సమస్య అదండి. నీళ్లు కావాలి మాకు. మంచి నీళ్లు కూడా, పంపులో నీళ్లు కూడా అసలు అంత చండాలంగా వదులుతున్నారు. పంపు నీళ్లు కూడా అంత చండాలంగా వదులుతున్నారు. ఏం చేస్తా, పేరు పెట్టుకొని కొనుక్కుంటున్నాం. రోజు మేము డబ్బా కొనుక్కోవటమే. డబ్బా 15 రూపాయలు. రోజుకు 2 డబ్బాలు పడతాయి. నిన్న రమ్ము నీళ్లు 150 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం. రమ్ము నీళ్లు కూడా వాడుకోవటానికి. ఎటు పోయి వాడుకోవాలి? ఎటు పోయి మీ కుంట ఉంది అంటున్నారు. ఆ కుంట్లో బరిగొడ్లు పడుతున్నాయి. మేము ఎట్ట వాడుకుంటాం ఆ కుంట్లో నీళ్లు? అసలు పంపులో నీళ్లు పోసుకుంటే మా ఒళ్ళంతా దురద వస్తుంది. మేము ఇప్పుడు దురదకు మందులు వాడుకుంటున్నాం. మా సమస్య ఎవరికి అదేందంటే చెరువులో నీళ్లు లేవు అమ్మా, వదులుతారు ఎప్పుడు అంటున్నారు. ఎప్పటి నుంచి రావట్లేదమ్మా నీళ్ళు? 2 నెలల నుంచి మాకు బురదలేనండి. అసలు ఈ 10-15 రోజుల నుంచి అసలు నీళ్లే రావట్లా. మరి 2 నెలల నుంచి అంటున్నారు. మరి 2 నెలల నుంచి మరి బురదలు కాసిని కూసిని వదులుతున్నారు. అదేంటంటే చెరువు పట్టిస్తాం నీళ్లు అంటున్నారు, గానీ పట్టిస్తారేమో అనుకుంటాం మేము. అధికార పార్టీ వాళ్ళకి చెప్పారండి? మరి మేము ఎవరికి చెప్పలేదండి. అదేంటంటే నీళ్లు లేవు అంటున్నారు, ఎవరికి చెబుతాం మేము? అదే అండి మా సమస్య. మరి గుంటూరు పార్లమెంట్ గా పెమ్మసాని గారు పోటీ చేయబోతున్నారు. ఆయన గెలుపు ఎలా ఉంటుంది ఇక్కడ? సార్, పెమ్మసాని గారు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్. ఒక చదువుకున్న వ్యక్తికి చదువుకోలేని వ్యక్తి చాలా తేడా ఉండేది. చదువుకున్న వ్యక్తి ఏం చేస్తాడు, 4 విధాలుగా ఆలోచిస్తాడు. తొందరపడి ఎవరిని మాట్లాడడు. చదువుకున్న వాడు ఏం చేస్తాడు, 4 రకాలుగా మాట్లాడతాడు. గబాబా ఏది ఉపయోగపడదు. ఎడ్యుకేషన్ పరంగా కావాలనుకుంటేనేమో పెమ్మసాని నీకు 1,00,000 ఓట్లతో అందులో డౌటే లేదు, కంపల్సరీ గెలుస్తాడు. మన పెమ్మసాని గురించి మనం అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. పక్కా టీడీపీకి వస్తుంది, అందులో డౌటే లేదు.